काम करता है बाइक का अंदर అక్కడి నుంచి వెనక్కి కొండ వరకు ఏరియా ఆ ఏరియా రేట్స్ అన్ని బాగా పెరిగాయి అసలు వాటి హైవేకి ఇక్కడ ఉన్న మెయిన్ రోడ్కి ఎంత ఉందో అంతే ఉంది ఇలా ఉంది अस्सलामुअलैकुम बाबा సరే ఏంటి పేపర్ ఫ్లవర్ ఒకసారి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ జ్యోతి గారు ఏదైతే కాంపిటీషన్ పెట్టారో డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే లాస్ట్ సండే అయ్యింది, అందులో నుంచి ఫిల్టర్ చేసి ఈరోజు కొంతమంది పిల్లల్ని పెట్టారు. సో యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది. బిజీ లైఫ్లోని పిల్లలు చదువు, పేరెంట్స్ ఏదో వర్కింగ్ అయితే లేదా ఇంట్లో పనులతో కాకుండా పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. డ్రాయింగ్ అని, డ్యాన్స్ అని, మ్యూజిక్ అని ఏదైనా. సో ఖచ్చితంగా ఏంటంటే పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ ఇది డెఫినెట్గా వాళ్ళ చదువులో ఉన్నది కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఇది ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్స్ టు జ్యోతి గారు అండి, ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రాయింగ్ ఒకటేనా ఇంకే స్పోర్ట్స్ ఏమైనా? స్పోర్ట్స్లో ఉంది, ఫిజికల్గా ఏమన్నా? స్కేటింగ్ ఉంది, కర్ణాటిక్ మ్యూజిక్, డ్రాయింగ్ నేర్చుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము యాక్చువల్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు, కానీ ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాము. పాప పేరమ్మా? మోమిన్ సగుఫ్తా షాహీన్. నా పేరు శిరీష అండి. మా అమ్మాయి ఖ్యాతి లాస్ట్ వీక్ జ్యోతి గారు కండక్ట్ చేసిన పెయింటింగ్ కాంపిటీషన్కి వచ్చాము. సో అందులోనే ఒక 15 మెంబర్స్ పిల్లల్ని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇది సెకండ్ సెట్ ఆఫ్ పెయింటింగ్ కాంపిటీషన్ చేస్తున్నారు. జ్యోతి గారికి స్పెషల్ థ్యాంక్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నందుకు పిల్లలకి. యాక్చువల్లీ మేము బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు, కానీ ఇలా వైజాగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే జ్యోతి గారు కండక్ట్ చేస్తున్నారో అటెండ్ అవుతున్నాము. సో ఇట్ ఈస్ రియలీ వెరీ నైస్ program actually what she is conducting and it is very encouraging to children మెయిన్గా చెప్పాలంటే. సో మా అమ్మాయి అయితే ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటుంది, భరతనాట్యంలో ఉంది అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటుంది. సో అలాగా పెయింటింగ్, తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ చాలా ఇష్టము. సో తను ఇంట్లోనే పెయింటింగ్ అది చేసేది, డ్రాయింగ్, పెయింటింగ్ అని. సో ఇట్ విల్ బీ అన్ ఎంకరేజివ్ ఐటమ్ టైమ్ టు హర్. సో అందు గురించి ఇలా తీసుకొచ్చాము. సో షీఈ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. సో థ్యాంక్స్ టు జ్యోతి గారు అండి. జాల్సలేదు అండ్ ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది అనేది ఎంత ఏదో నాకు తెలియదు, కానీ బట్ ఇలాంటి కాంపిటీషన్స్ ఇలాగ అవుతాయి అనేవి కొంతమంది చాలా పేరెంట్స్కి తెలియదు. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేస్తున్నప్పుడు మాకు కూడా తెలుస్తున్నాయి ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చెయ్యొచ్చు అనే సంగతి. సో కొన్ని విషయాల్లోనంటే కొంచెం బ్యాక్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అంటే ఇంట్లోంచి బయటికి రాకుండా భయపడుతూ. కానీ జ్యోతి మేడం గారు ఇచ్చిన ఒక సపోర్ట్ వల్ల, దీని వల్ల మాకు ఏంటంటే ముందుకి ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి అని అనేది కొంచెం రిలైజ్ అవుతుంది. సో మా అమ్మాయి అయితే ప్రెగ్నెన్సీ, తనైతే ఫస్ట్ బయట రావడం కూడా కొంచెం భయపడేది, కానీ జ్యోతి మేడం ఒక స్పోర్టింగ్ ఇచ్చారు, తర్వాత తనకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో ఇట్స్ అ వెరీ నైస్ మీటింగ్ మేడం. దీనికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు బి త్రివేణి అండి. మా బాబు ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్కి వచ్చాడండి. లాస్ట్ మంత్ కండక్ట్ చేశారు జ్యోతి మేడం. అందులో 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఈరోజు ఫైనల్ డే జరుగుతుంది. అందులో మా బాబు జ్ఞానవసంత్ చేస్తున్నాడండి. మా బాబు కొద్ది హీరింగ్ లాస్ ఉన్న మేడం ఎంకరేజ్ చేసి బాబుకి ఇలా డ్రాయింగ్లో ఇప్పిస్తున్నారండి. చాలా ఎంకరేజ్ చేశారు. ఇలాంటి పిల్లలు కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ని అందరికీ చూపించడానికి బట్టి జ్యోతి మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మా బాబుకి చిన్నప్పుడు లేదండి, మామూలుగా హై ఫ్లోర్కి పోయింది, కానీ ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి టాలెంట్ చేయించినందుకు జ్యోతి మేడం చాలా థ్యాంక్స్ అండి. మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడండి, హిందీ ఐడియల్ స్కూల్ చదువుతున్నాడండి. జ్యోతి మేడం చాలా థ్యాంక్స్. పార్టిసిపేట్ చేయడం వల్ల చదువు ఏమైనా బ్యాక్ అవుతున్నాడు ఏమన్నా? అదే లేదండి, డ్రాయింగ్లో ఉన్నా సరే మా బాబు బాగా చదువుతాడండి. అన్నిట్లోనే చాలా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాడు. స్పోర్ట్స్ క్రికెట్ ఆడతాడండి. చాలా ఎంకరేజ్గా ఉంటాడు. జ్యోతి మేడం చాలా ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి. నా పేరు భాను ప్రకాష్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కెమెరాకి వచ్చింది. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి మేడంకి అండ్ వీళ్ళ టీం మెంబర్స్కి ధన్యవాదాలు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఏంటోనే ప్రూవ్ చేసుకుంటున్నాను. ఎప్పుడో నా 2 years తర్వాత మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేశాను. మేడం నాకు నేచర్ గురించి ఒక థీమ్ ఇచ్చారు, నేచర్ అండ్ రెయిన్ఫాల్ అని. దాని ద్వారా నేను ఇప్పుడు ఒక చిత్రీకరించిన బొమ్మ చూపిస్తాను. ఇంకా అవుతుంది. ఏంటంటే ఇప్పుడు నేను గీయబోయేది మొత్తం ఒక పార్క్ టైపు. ఒక పార్కులో ఒక సైడ్ కొలను, ఇంకొక సైడ్ వచ్చేసి చిన్న హౌస్ ఉంటుంది కదా, ఆ టైప్లో. అండ్ ఇక్కడ రెయిన్ఫాల్ అనేది చూపిస్తాను. ఇంకా మనం కోల్పోయేది కూడా ఇదే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ప్రెజెంట్ ఇది ఎప్పుడో ఫ్యూచర్లో ఉండేది, ఇప్పుడు అంతగా లేదు, ఎక్కడో తప్ప. ఈ నేచర్ అనేది మనమే పొల్యూట్ చేస్తున్నాం కనుక అలా పొల్యూట్ చేయకుండా ఇంకా మనం మొక్కలు అవి నాటడం,
ఇంకా వాటర్ అది సేవ్ చేసుకోవడం చూపిస్తే దాన్ని బట్టి ఇంకా జనరేషన్స్కి ఉంటుందని, లేదంటే జనరేషన్ వచ్చే కొద్దీ ఇంకా ప్లాస్టిక్తో అంతరించిపోతుంది. మనకి ఇంకా నేచర్ ఉండదని మ్యామ్ పెట్టిన థీమ్ కూడా చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏం చదువుతున్నాను మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ, ఏ కాలేజ్? శ్రీకాశ్యప్ జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ గివింగ్ దిస్. హాయ్ అండి, నేను మీ బస్సు శ్రీ వడ్లమాని సౌమ్య శిరీష. నేను మీ అందరికీ ఈవెంట్స్ ద్వారా సుపరిచితురాన్ని. మరి ఈరోజు నేనైతే మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ 2024 టైటిల్ న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో విన్ అయి వచ్చిన తర్వాత మొట్టమొదటి మన విజేఆర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న పెయింటింగ్ కాంపిటీషన్ ఫైనల్స్కి వచ్చేసానండి. సెంట్రల్ పార్క్లో జరుగుతున్నటువంటి ఈ ఫైనల్స్ కాంపిటీషన్స్లో మనకి టోటల్గా 50 మెంబర్స్ పాల్గొన్నారు. ఆ 50 మెంబర్స్లో 10 మెంబర్స్ ఫైనలిస్ట్గా నిలిచారు. ఆ 10 మెంబర్స్లో ఇవాళ విన్నర్స్ ఎవరో చూసి వాళ్ళని గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి వాళ్ళని బ్లెస్ చేయడానికి నేనైతే జడ్జిగా చీఫ్ గెస్ట్గా వచ్చేసాను. మరి నివాస్ సంస్థ నిర్వహించే ప్రతి ఒక్క ఈవెంట్కి, అలాగే జ్యోతి గారు విజేఆర్ ద్వారా నిర్వహించే ప్రతి ఒక్క ఈవెంట్స్కి కూడా ఆర్ఎంకే టీవీ వారు మా మీడియా మిత్రులు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కవర్ చేసి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నా తరపు నుంచి, అలాగే జ్యోతి గారి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్ఎంకే టీవీ. Good evening, one and all. My name is Mohammad Ayan from Kodak Solution School. Thanks to Jyoti ma'am for selecting me in finals, and thanks to the VJR organization. Today's theme is nature of rainfall. Nature is our motherland. We have to save nature. Without nature, we cannot survive. We have to plant more trees. Rain. We can use rainwater in many ways, such as washing, cleaning, bathing, and other livestock requirements. Thank you. Of category, which is the first category. Shaheen and Tanishka. Ramgar, please take over this. Shaheen, Tanishka, hold Ram's hand. Please hold Ram's hand. Over there. That side. Okay. Con winner, con winner. This is blue article. 5, 4, 3, 2, 1. Winner is Tanishka. Winner is Tanishka. Shaheen. Congratulations. Congratulations. Tanishka. Congrats, beta. Congratulations. Good job. Good job. Thanks, sir. Okay. So let's start the Again countdown. 5, 4, 3, 2, 1, and the winner is Ayan. Good job. Very good. Ayan is the winner and Vasant is the runner. Yeah, this is Sirisha Vatlamani, recently won Andhra Pradesh Mrs. Andhra Pradesh title from New Delhi, which conducted by GIP Global India Entertainment Production. Thank you so much, Jyoti Garu, for inviting me as a chief guest to give the prizes. Thank you so much, ma'am, and all the whole team. Thank you. మేడం దగ్గరికి వెళ్ళిపోండి. Thanks. మేడం గారు, మేడం గారు, మేడం గారు, మేడం గారు జ్యోతి గారు నిల్చోండి. Here's your prize, Rama. Come on, big round of applause. ఒక్కసారి Congratulations, Pragesh. Okay. నమస్తే, నేను మీ భాగ్యలక్ష్మి కొంతాల. నేను అందరికీ కూడా తెలుసని అనుకుంటున్నాను. ఉత్తరాంధ్ర 2022
మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ 2023 విన్నర్తో ఈరోజు మిస్సెస్ ఇండియాకి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యి ఈ నెల 26వ తారీఖున ఢిల్లీలో జరగబోయే మిస్సెస్ ఇండియా పోటీల్లోకి నేను కూడా వెళ్ళాలని అనుకున్నందుకు ఈరోజు ఫైనలిస్ట్ అయ్యాను. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే విజేఆర్ కిడ్స్ ఫ్యాషన్ షో జ్యోతి గారు నిర్వహించారు. ఆ రోజు మిస్సెస్ ఇండియా నుంచి నాకు మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి తను నాకు పరిచయం అయింది. ఈ రోజుకి చిన్న చిన్న పిల్లలకి ఒక ఫ్యూచర్ ఇవ్వాలని తను ఎంతో ఆరాటపడుతుంది. ఆ ఆరాటంలోని నీతి నిజాయితీ అనేది మా కంటికి కనిపిస్తుంది. అందుకని ఈరోజు నేను తనకు సపోర్ట్ చేస్తూ ఎక్కడో చిగురుపల్లి నుంచి నేను ఈరోజు వైజాగ్ అండి తన కోసం కేవలం వచ్చాను. సెంట్రల్ పార్కులోని ఈరోజు ఫైనల్స్ అయ్యాయి. మొన్న పెయింటింగ్ కాంపిటీషన్ మొన్న కిందటి నెల 25వ తారీఖున చేశారు. 25వ తారీఖున జరిగిన పెయింటింగ్ కాంపిటీషన్ అనేది ఆడిషన్స్ చేశారు. ఈరోజు ఫైనల్స్ అయ్యాయి. ఫైనల్స్లో ఎవరు విన్నర్ అనేది మేము కూడా కుతూహలంతో ఎదురు చూస్తున్నాము. ఇలాంటి పిల్లల్ని ఎంతోమందిని తను తీర్చిదిద్దాలి. తన బాబు రంజీవ్ అనే అబ్బాయి ఎక్స్పైర్ అయిపోవడం వల్ల తన లైఫ్లో ఏదో కోల్పోయాననే ఆలోచన తను పెట్టుకుంది. కానీ ఈరోజు ఎంతోమంది అలాంటి పిల్లలకి తను స్పోర్టివ్ ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఇలాంటి కాంపిటీషన్స్ ఎన్నెన్నో నిర్వహిస్తూ వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి చిన్న చిన్న పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తే తను డొనేషన్ అనేది తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఇలాంటి ఎన్నెన్నో చేస్తుంది. తన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ఒక అమ్మాయి కదా అని చెప్పి తీసి పారేయకండి. ఇక్కడ వైజాగ్లోనే కాదు ప్రతి ఒక్క జిల్లాలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎన్నో షోలు జ్యోతి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు జ్యోతి కొత్తపల్లి. నేను విశాఖపట్నం నుంచి. నేను గ్లోబల్ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్కి విన్నర్ని అండ్ క్వీన్ ఆఫ్ ఇండియాకి విన్నర్ని. సో అండ్ నేను ఒక 25th of February ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశాను. ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్, ఇట్స్ అబౌట్ ద డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది. అంటే పిల్లల్లో ఏ టాలెంట్ అయితే ఉందో అది చిన్న ప్రయత్నం బయటికి పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం అండి, అంతే. దాని నుంచి ఇంకేమీ లేదు. సో ఆ రోజు మాత్రం 50 మెంబర్స్ వచ్చారు. 50 మెంబర్స్లో నేను ఫిల్టర్ చేసేసాను. ఫిల్టర్ చేసేసి ఈరోజు నేను ఫైనల్స్ అనేది పెట్టాను సెంట్రల్ పార్క్లో. అండ్ ఈరోజు ఫైనల్స్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకి సర్టిఫికేట్స్ అండ్ విన్నర్స్కి ప్రైజెస్ ఉన్నది అండ్ రన్నర్ అప్స్కి కూడా ప్రైజెస్ ఇచ్చాను అండ్ చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేశాను. అండ్ హోప్ సో ఫర్ ద బెస్ట్. అందరూ హ్యాపీగానే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ కాజ్ అనేది డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది జస్ట్ నార్మల్గా క్యాజువల్గా పెడదాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఒక కాజ్ అయింది ఇది. నా ఫ్రెండ్ చిన్నారి పాప, నా ఫ్రెండ్ అంటే బేబీకి బర్త్ ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ బేబీ ఈజ్ అన్ క్రిటికల్ కండిషన్లో అవ్వడం వల్ల మేమందరము తన కోసం ప్రే చేయడం అండ్ తనకి అంటే హెల్ప్ చేయడం అనేది జరిగింది. సో ఆ రోజు అయితే అంటే 25th of February మేము ఏం చేయలేకపోయాము అంతగా. అంటే పిల్లలందరూ కూడా డ్రాయింగ్ చేసి వాళ్ళ టాలెంట్ అనేది బయట పెట్టారు. బట్ మేమేం చేయలేకపోయాము వాళ్ళకి అని చిన్న ఉంది. సో ఈరోజు మాత్రం అది ఫుల్ఫిల్ చేశాను నేను. దానికోసం నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అండ్ నేను కోరుకుంటుందంటే ఆ చిన్నారి పాప ఎవరి కోసం అయితే మేము అందరం కూడా ప్రే చేస్తున్నామో ఆ చిన్నారి పాపకి లాంగ్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్ఎంకే టీవీ ఛానల్ వాళ్ళకి ఈ కార్యక్రమంకి వచ్చి కవర్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి అండ్ ఇలాగే ప్రొసీడ్ అవుతూ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎంకే.